హలో ఎవరివన్, వెల్కమ్ టు ఎస్ఎస్సి యూట్యూబ్ ఛానల్. నేను మీ శేషు సార్. ఈరోజు మనం ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ప్రీవియస్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. రీజనింగ్ సెక్షన్. ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ నెంబర్ ఆఫ్ సింపుల్ లైన్స్ రిక్వైర్డ్ టు డ్రా ఫాలోయింగ్ ఫిగర్. ఇక్కడ ఏం కనుక్కోవాలంటే ఎన్ని లైన్స్ ఉన్నాయో కనుక్కోవాలి, అంటే ఎన్ని సాధారణ రేఖలు ఉన్నాయో కనుక్కోవాలి. కనుక్కుందాం. నెక్స్ట్, ఇదొక లైన్, ఇదొక లైన్, ఇదొక లైన్, ఇది ఫోర్త్ లైన్, ఇది ఫిఫ్త్ లైన్, ఇది సిక్స్త్ లైన్, ఇది సెవెంత్ లైన్. మొత్తం ఎన్ని లైన్స్ ఉన్నాయి? 7 లైన్స్ ఉన్నాయి అనుకుంటారు. కానీ ఇక్కడ చూడండి, 5, 6 కలిపితే ఇంకొక పెద్ద లైన్ వస్తుంది. నెక్స్ట్, అలా ఇంకా ఏమన్నా కలిపేటి ఉన్నాయా? ఇంకా కలిపేటివి ఏమీ లేవు. కాబట్టి మొత్తం ఎన్ని లైన్స్ వస్తాయి? 8 లైన్స్ వస్తాయి. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, నెంబర్ సిరీస్ ఇచ్చారు. 56, 54, 51, 46, 39, క్వశ్చన్ మార్క్. నెంబర్ సిరీస్లో మ్యాక్సిమం క్వశ్చన్స్ మనం డిఫరెన్స్తో చేయొచ్చు. ఇక్కడ నెంబర్స్ డిక్రీజ్ అవుతున్నాయి, అంటే ఎంత సపరేట్ చేశారు? 2. నెక్స్ట్ 3, 54లో 3 పోతే 51. నెక్స్ట్ 5 సపరేట్ చేశారు. నెక్స్ట్ వచ్చి 7. మీరు గమనిస్తే ఇవంతా ప్రైమ్ నెంబర్స్. 7 తర్వాత 11. ఇక్కడ నెంబర్స్ డిక్రీజ్ అవుతున్నాయి కాబట్టి సబ్ట్రాక్షన్ చేయాలి. 39లో 11 తీసేస్తే 28. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ప్యారెట్ బీక్. ప్యారెట్కి ఏముంటుంది? బీక్ ఉంటుంది. చిలుకకి ముక్కు ఉంటుంది. ఎలిఫెంట్కి ఏముంటుంది? ఏనుగుకి ఏముంటుంది? దంతం ఉంటుంది. ఇంగ్లీష్లో ఏమంటాం? టస్క్. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, నెంబర్ సిరీస్లో మ్యాక్సిమం క్వశ్చన్స్ మనం డిఫరెన్స్తో చేయొచ్చు. డిఫరెన్స్ మీద ఫోకస్ చేద్దాం. 36కి 15కి డిఫరెన్స్ 21. 36లో 15 పోతే 21. నెక్స్ట్ డిఫరెన్స్ 31. నెక్స్ట్ డిఫరెన్స్ 21. నెక్స్ట్ డిఫరెన్స్ 31. మీరు గమనిస్తే ఇక్కడ ఆల్టర్నేట్గా వస్తూ ఉంది. 21, 31, 21, 31. నెక్స్ట్ ఏమొస్తుంది? 21 వస్తుంది. నెంబర్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి, అంటే యాడ్ చేయాలి. 15 + 21 36. సేమ్ అదే విధంగా 119, 21 యాడ్ చేస్తే ఎంత వస్తుందంటే 140. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, A for B మీన్స్ A ఈజ్ మదర్ ఆఫ్ B. ఎలా చదవాలంటే రివర్స్లో చదవాలి. బికి మదర్ ఎవరు? ఏ. బికి ఫాదర్ ఎవరు? ఏ. నెక్స్ట్, ఇక్కడ 4 అంటే ఏమని? మదర్. 4 అంటే తల్లి అని. నెక్స్ట్ 3 అంటే ఫాదర్. 5 అంటే సిస్టర్. 7 అంటే బ్రదర్. నెక్స్ట్, ఇక్కడ వాడిచ్చిన దానికి మనం ఫ్యామిలీ ట్రీని డ్రా చేద్దాం. అన్నీ మనం రివర్స్లో రావాలి, ఎందుకంటే బికి బ్రదర్ ఏ. ఈ మీనింగ్ ప్రకారం రివర్స్లో రాద్దాం. 7 అంటే బ్రదర్. ఎస్కి బ్రదర్ ఎవరు? ఆర్. ఎస్కి బ్రదర్ ఆర్. ప్లస్ ఎందుకు రాసామంటే మేల్ కాబట్టి. నెక్స్ట్, ఆర్కి క్యూకి రిలేషన్ 5. 5 అంటే సిస్టర్. ఆర్కి సిస్టర్ క్యూ. ఆర్కి సిస్టర్ క్యూ. నెక్స్ట్ 3. 3 అంటే ఏమని? ఫాదర్. 3 అంటే ఫాదర్ అని. క్యూకి ఫాదర్ ఎవరు? పి. క్యూకి ఫాదర్ పి. క్వశ్చన్లో ఏమడిగారు? వాట్ ఈస్ ద రిలేషన్ ఆఫ్ పి టు ఎస్?
ఎస్కి పి ఏమవుతారు చూడండి. ఎస్కి సిస్టర్ క్యూ, సిస్టర్కి ఫాదర్ అంటే ఆమె కూడా ఏమవుతారు, ఫాదర్ అవుతారు. నెక్స్ట్ అంటే ఆన్సర్ ఏ ఆప్షన్, థర్డ్ ఆప్షన్, ఫాదర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ఈస్ నీస్ ఆఫ్ సీస్ మదర్. నీస్ అంటే మేనకోడలు, నెఫ్యూ అంటే మేనల్లుడు. నెక్స్ట్, సి హ్యాస్ మ్యాటర్నల్ ఆంట్. చూడండి, సి ఉంది, సికి ఎవరున్నారు, మదర్ ఉన్నారు. సికి ఎవరున్నారు, మదర్. సి హ్యాస్ మ్యాటర్నల్ ఆంట్. మ్యాటర్నల్ ఆంట్ అంటే మదర్ సైడ్, తల్లి తరపున అత్త ఉన్నారు. చూడండి, సికి మదర్ ఉన్నారు, మదర్కి సిస్టర్ని ఏమంటాం, మ్యాటర్నల్ ఆంట్. మ్యాటర్నల్ ఆంట్. నెక్స్ట్ ఏమని ఇచ్చారు, సికి మదర్కి నీస్ ఏ అన్నారు, మేనకోడలు. నీస్ అని ఎప్పుడు అంటామంటే మన బ్రదర్స్కి సిస్టర్స్కి పిల్లలు ఉంటారు కదా, మన బ్రదర్స్కి సిస్టర్స్కి పిల్లల్ని ఏమంటా, నెఫ్యూ నీస్ అంట. మేల్ అయితే నెఫ్యూ, ఫిమేల్ అయితే నీస్. నెక్స్ట్, సికి మదర్ ఉన్నారు, మదర్కి ఎవరున్నారు, నీస్. నీస్ అంటే మేనకోడలు. మేనకోడలు ఎవరు, ఏ. వాడిచ్చిన దానికి ఫ్యామిలీ ట్రీ ఇది. ఇక్కడ ఏమడిగారు, వాట్ ఈస్ ద రిలేషన్షిప్ ఆఫ్ సి టు మదర్ ఆఫ్ ఏ. మదర్ ఆఫ్ ఏ అంటే ఏమి, సికి ఏమవుతారు, సికి మదర్ ఉన్నారు, మదర్కి సిస్టర్ ఉన్నారు. సి తరపున అయితే ఆంట్ అవుతారు. నెక్స్ట్, కానీ ఇక్కడ ఏమడిగారు, రిలేషన్షిప్ ఆఫ్ సి టు మదర్ ఆఫ్ ఏ. మదర్ ఆఫ్ ఏ అంటే ఈమెకి సిస్టర్ ఉన్నారు, సిస్టర్కి డాటర్ ఏమవుతారు, నీస్. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, సమ్ ప్యారెట్స్ ఆర్ పీజియన్స్. ఫస్ట్ స్టేట్మెంట్స్ ఏమిచ్చారు, ఆల్ ప్యారెట్స్ ఆర్ పీజియన్స్. ఆల్ తర్వాత ఉండేది లోపల వస్తుంది, ఆల్ తర్వాత ఉండేది ఎక్కడ వస్తుంది, లోపల వస్తుంది. ఆల్ ప్యారెట్స్ ఆర్ పీజియన్స్. నెక్స్ట్, నో ప్యారెట్ బార్డ్ అన్నారు. ప్యారెట్కి బార్డ్కి రిలేషన్ ఉండదు, ప్యారెట్కి బార్డ్కి రిలేషన్ ఉండదు. ఏ చిలుక పక్షి కాదన్నారు, కాబట్టి ప్యారెట్కి బార్డ్కి రిలేషన్ ఉండదు. ఇవి స్టేట్మెంట్స్. ఇప్పుడు కంక్లూజన్స్ చూద్దాం. సమ్ ప్యారెట్స్ ఆర్ పీజియన్స్. ప్యారెట్కి పీజియన్కి లింక్ ఉంది కాబట్టి సమ్ అనేది కరెక్ట్. నెక్స్ట్, నో పీజియన్ ఈజ్ బార్డ్. నో పీజియన్ ఈజ్ బార్డ్ కావాలంటే పీజియన్కి బార్డ్కి రెండిటికి షేడింగ్ ఉండాలి. ఇక్కడ బార్డ్కి షేడింగ్ ఉంది, పీజియన్కి లేదు కదా, కాబట్టి సెకండ్ కంక్లూజన్ రాంగ్. అంటే ఇచ్చిన వాటిలో ఏది కరెక్ట్, ఫస్ట్ కంక్లూజన్ మాత్రమే కరెక్ట్. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్, ఫస్ట్ ఆప్షన్. అంటే ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్, జి అంటే ఎంత, 7. ఆర్ అంటే 18, ఈ అంటే 5. ఆల్ఫాబెట్స్లో ఏ అంటే 1, బి అంటే 2, అదేవిధంగా ఈ అంటే ఎంత, 5, వై అంటే 25. ఇక్కడ ఏమడిగారు, స్పాట్. ఎస్ అంటే 19, ఆల్ఫాబెట్స్ ప్రకారం ఎస్ అంటే 19, పి అంటే 16. ఇంకా చేయాల్సిన అవసరం లే, ఆన్సర్ వచ్చి 1916తో స్టార్ట్ అవ్వాలి. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్, థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఏమని ఇచ్చారు, సి లెస్ దెన్ ఎల్, ఎల్ గ్రేటర్ దెన్ ఐ ఈక్వల్ టు ఈ, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎన్, గ్రేటర్ దెన్ టీ. కంక్లూజన్స్ ఇచ్చారు. చూడండి, ఫస్ట్ కంక్లూజన్, ఐకి టీకి రిలేషన్షిప్ చెప్పాలి. అంటే ఐ నుంచి టీ వరకే చూడండి. ఐ నుంచి టీ వరకు
ఏ సింబల్ కంటిన్యూగా ఉంది? గ్రేటర్ దెన్నే కదా. ఈక్వల్ టు ఉంటే ఎలిమినేట్ చేసేయచ్చు. అంటే ఐ ఈజ్ గ్రేటర్ దెన్ టీ. అంటే ఫస్ట్ కంక్లూజన్ కరెక్ట్. అంటే మొదటి తీర్మానం కరెక్ట్. నెక్స్ట్, టీకి సికి రిలేషన్షిప్. ఇది సి, ఇది టీ. ఒకటి లెస్ దెన్ ఉంది, ఒకటి గ్రేటర్ దెన్ ఉంది. అంటే లెస్ దెన్ అని చెప్పలేము, గ్రేటర్ దెన్ అని చెప్పలేము. అంటే సెకండ్ కంక్లూజన్ రాంగ్. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్, పోస్ట్ మ్యాన్ లెటర్స్. పోస్ట్ మ్యాన్ కి దేంతో రిలేషన్షిప్ ఉంటుంది? లెటర్స్ తో. స్టూడెంట్ కి దేంతో రిలేషన్షిప్ ఉంటుంది? బుక్స్ తో. విద్యార్థికి దేంతో రిలేషన్షిప్ ఉంటుంది? పుస్తకాలతో. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. నెంబర్ సిరీస్ 6, 31, 56, 81, 106. డిఫరెన్స్ తీసుకోండి. డిఫరెన్స్ వచ్చి 25. 31లో 6 పోతే 25. 56లో 31 పోతే 25. నెక్స్ట్ డిఫరెన్స్ వచ్చి 25. నెక్స్ట్ డిఫరెన్స్ 25. ప్రతిసారి డిఫరెన్స్ 25 వస్తుంది. 6 + 25 31. సేమ్ అదే విధంగా 106 25 యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకు? 131. అంటే ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇది అనాలజీ క్వశ్చన్. ఓకేనా? అనాలజీ అంటే ఈ రెండిటికి ఏ రిలేషన్షిప్ ఉంటే ఈ రెండిటికి కూడా అదే రిలేషన్షిప్ ఉండాలి. నెక్స్ట్, ఇక్కడ మనం సమ్ తీసుకుందాం. 7 + 2 9, 9 + 3 12, 12 + 1 13. సమ్ వచ్చి 13. ఇక్కడ సమ్ ఎంతో చూడండి. 7 + 1 8, 8 + 5 13. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ సమ్ ఎలా ఉంది? సేమ్గా ఉంది. నెక్స్ట్, 3 + 1 4, 4 + 7 11, 11 + 9 20. సమ్ 20. ఆప్షన్లో కూడా సమ్ 20 ఉండాలి. 13 ఉంటే 13 ఉంది, 20 ఉంటే 20 ఉండాలి. చూడండి, 9 + 7 16, 16 + 4 20. సాటిస్ఫై అయింది కదా. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఆర్కి వైకి ఏ రిలేషన్షిప్ ఉంటే ఇక్కడ కూడా అదే రిలేషన్షిప్ ఉండాలి. ఆర్ అంటే ఎంత? 18. వై అంటే 25. అంటే ఎంత యాడ్ చేశారు? 7. జీ అంటే 7. ఇక్కడ కూడా ఎంత యాడ్ చేస్తారు? 7 యాడ్ చేస్తారు. లెఫ్ట్ సైడ్ 7 యాడ్ చేశారు కాబట్టి రైట్ సైడ్ కూడా 7 యాడ్ చేస్తారు. 7 + 7 ఎంత? 14. 14 అంటే ఎన్. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ ఒక డైస్ ఇచ్చారు. ఒక డైస్కి 2 ఫిగర్స్ ఇచ్చారు. డైస్లో ఏ లెటర్స్ ఉన్నాయి? జిహెచ్, ఐజే, కేఎల్. మనల్ని ఏమడిగారంటే కేకి ఆపోజిట్లో ఏ లెటర్ ఉంటుందో కనుక్కోమన్నారు. ఇలాంటివి చేయాలంటే ఫస్ట్ కామన్గా ఏముందో చూసుకోవాలి. కామన్గా ఏముంది? హెచ్. కామన్గా హెచ్ ఉంది. ఇది ఫస్ట్ డైస్, ఇది సెకండ్ డైస్. కామన్గా ఉండేదాన్ని ఫస్ట్ రాసుకోవాలి. నెక్స్ట్ క్లాక్ వైజ్లో రాసుకోవాలి. హెచ్ తర్వాత ఏముంది? జిఐ. జిఐ. హెచ్ తర్వాత క్లాక్ వైజ్లో ఏముంది? ఎల్కే. ఇలా రాశారంటే ఇవి ఆపోజిట్లో ఉన్నట్టు. జీకి ఆపోజిట్లో ఏముంటుంది? ఎల్. ఐకి ఆపోజిట్లో కే ఉంటుంది. క్వశ్చన్లో ఏమడిగారు? కేకి ఆపోజిట్లో ఏముంటుంది? కేకి ఆపోజిట్లో ఐ ఉంటుంది. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్. ఎల్కి ఆపోజిట్లో జీ ఉంటుంది. హెచ్కి ఆపోజిట్లో అన్ని లెటర్స్ అయిపోయినాయి. ఇంకే లెటర్ మిగిలింది? ఎల్, కే, ఐ, జే. హెచ్కి ఆపోజిట్లో ఏముంటుంది? జే. నెక్స్ట్ క్వశ్చన్.
నెక్స్ట్ స్టేట్మెంట్ ఇలా ఇచ్చారు. ఫస్ట్ ఓకి ఈకి రిలేషన్షిప్ కనుక్కోవాలి. ఓకి ఈకి. నెక్స్ట్ ఓ నుంచి ఈ వరకు చూడాలి. హెచ్ అంటే ఈనే కదా, హెచ్ బదులు ఈ రాసుకోవచ్చు. ఓకి ఈకి మధ్యలో లెస్ దెన్ ఉంది, గ్రేటర్ దెన్ ఉంది. అంటే లెస్ దెన్ అని చెప్పలేము, గ్రేటర్ దెన్ అని చెప్పలేము. అంటే ఫస్ట్ కంక్లూజన్ రాంగ్. నెక్స్ట్ ఎస్కి ఓకి రిలేషన్షిప్ చెప్పాలి. చెప్దాం. ఎస్కి ఓకి, ఇది ఓ, ఇది ఎస్. ఇక్కడ హెచ్ కాబట్టి కంటిన్యూటీ ఉంది. ఇక్కడ లెస్ దెన్ ఉంది, ఇక్కడ గ్రేటర్ దెన్ ఉంది. లెస్ దెన్ గ్రేటర్ దెన్ ఉంటే లెస్ దెన్ అని చెప్పలేము, గ్రేటర్ దెన్ అని చెప్పలేము. అంటే సెకండ్ కంక్లూజన్ కూడా రాంగ్. నెక్స్ట్ థర్డ్ కంక్లూజన్ సిహెచ్. సి నుంచి హెచ్ వరకు చూడాలి. ఇలా చూసే క్రమంలో లెస్ దెన్ ఉంది, గ్రేటర్ దెన్ ఉంది. అంటే లెస్ దెన్ అని చెప్పలేము, గ్రేటర్ దెన్ అని చెప్పలేము. అంటే అన్నీ రాంగ్. అన్నీ రాంగ్ అనే ఆప్షన్ లేదు. కాబట్టి ఆన్సర్ నన్ ఆఫ్ దిస్. నెక్స్ట్ క్వశ్చన్, ఆమె మా అమ్మగారి అల్లుడి భార్య తల్లి. అయితే ఆ స్త్రీకి ఆ అబ్బాయికి సంబంధం ఏమిటి? చూడండి. ఏ బాయ్ పాయింటింగ్ టు ఏ ఉమెన్ సెడ్ షీ ఈస్ ద మదర్ ఆఫ్ మై మదర్స్ సన్ ఇన్ లా వైఫ్. ఇక్కడ చూడండి, ఇక్కడ షీ అంటే ఉమెన్ అని. షీ అంటే ఏమని? ఉమెన్. మై అంటే ఏమని? బాయ్ అని. ఇక్కడ బాయ్ కదా స్పీకర్, మై అంటే బాయ్. చూడండి, ఆఫ్ ఉంటే రివర్స్లో చూడాలి. ఆఫ్ ఉంటే ఎలా చూడాలి? రివర్స్లో చూడాలి. చూడండి, ఇక్కడ బాయ్కి మదర్కి సన్ ఇన్ లా వైఫ్ ఉన్నారు. చూడండి, బాయ్ ఉన్నారు, బాయ్కి ఎవరున్నారు? మదర్ ఉన్నారు. మదర్కి ఎవరున్నారు? సన్ ఇన్ లా ఉన్నారు. సన్ ఇన్ లా అంటే బాయ్కి ఏమవుతారు? సిస్టర్ అవుతారు. సిస్టర్కి హస్బెండ్. ఇక్కడ బాయ్కి సిస్టర్ ఉన్నారు, సిస్టర్కి హస్బెండ్ ఉన్నారు. నెక్స్ట్ అతను ఏమవుతాడు? సన్ ఇన్ లా అవుతాడు. సన్ ఇన్ లా వైఫ్. వైఫ్ అంటే ఆమెకి ఏమవుతారు? కూతురు అవుతారు. నెక్స్ట్ ఆఫ్ అంటే రివర్స్లో చూడాలి. మనం ఇక్కడ ఆగాం, సన్ ఇన్ లా వైఫ్ దగ్గర ఆగాం. నెక్స్ట్ ఆమెకి మదర్ ఉన్నారు. ఆమెకి మదర్ అంటే ఈమె. ఈజ్ అంటే ఈక్వల్ టు ఉంది. ఆమె ఎవరు? ఉమెన్. ఉమెన్. నెక్స్ట్ వాట్ డస్ ఉమెన్ హ్యావ్ టు డూ విత్ దట్ బాయ్? నెక్స్ట్ ఆ బాయ్కి ఉమెన్ ఏమవుతారు? ఆ బాయ్కి ఉమెన్ ఏమవుతారు? మదర్ అవుతారు. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ హౌ మెనీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్? అంటే ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయో చెప్పాలి. చూడండి, ఇదొక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. నెక్స్ట్ ఇదొక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. మొత్తం ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి? పెద్దవి 2 ఉన్నాయి. నెక్స్ట్ ఇప్పుడు చిన్నవి చూద్దాం. ఇదొక ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. నెక్స్ట్ ఇదొక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, 2 ఉన్నాయి. నెక్స్ట్ ఇదొక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇదొక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకేనా? ప్రజెంట్ ఇప్పటి వరకు 6 ఉన్నాయి. నెక్స్ట్ ఇదొక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ 7. ఇదొక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ 8. మొత్తం ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, 4 ఆఫ్ ద ఫాలోయింగ్ 5. ఇక్కడ 5 ఇచ్చున్నారు. 5లో 4 వచ్చి ఒక విధంగా ఉంటాయి. మనం ఏం కనుక్కోవాలంటే డిఫరెంట్గా ఉండేది కనుక్కోవాలి. ఎస్ అంటే ఎంత? 19. టీ అంటే 20. వి అంటే 22. నెక్స్ట్ ఓ అంటే ఎంత? 15. పి అంటే 16. మీరు గమనిస్తే 19 మాత్రమే ప్రైమ్ నెంబర్, ప్రధాన సంఖ్య. 19 అంటే ఏమని? ఎస్. ఉండే వాటిలో ఏది డిఫరెంట్గా ఉంది?
ఎస్ అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. సమ్ గర్ల్స్ ఆర్ ఉమెన్. సమ్ గర్ల్స్ ఆర్ ఉమెన్. సమ్ ఉమెన్ ఆర్ ఫిమేల్స్. నెక్స్ట్ ఫస్ట్ కంక్లూజన్ ఏమని ఇచ్చారు? సమ్ ఉమెన్ ఆర్ గర్ల్స్. ఉమెన్ కి గర్ల్స్ కి రిలేషన్షిప్ ఉంది అంటే కరెక్ట్. ఇక్కడ అంతా పాజిటివ్ స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఇక్కడ నో అంటే నెగిటివ్. పాజిటివ్ స్టేట్మెంట్స్ నుంచి నెగిటివ్ కంక్లూజన్స్ చెప్పలేం కాబట్టి సెకండ్ అయితే రాంగ్. సమ్ గర్ల్స్ ఆర్ ఫిమేల్స్. ఇది గర్ల్స్, ఇది ఫిమేల్స్. గర్ల్స్ కి ఫిమేల్స్ కి లింకే లేదు కాబట్టి థర్డ్ కంక్లూజన్ కూడా రాంగ్. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్. అంటే ఇక్కడ ఇచ్చిన తీర్మానాల్లో ఏది కరెక్ట్? ఫస్ట్ది మాత్రమే కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ 5 ఇచ్చారు. ఇక్కడ 5లో 4 సిమిలర్గా ఉంటాయి, ఒకటి డిఫరెంట్గా ఉంటుంది. డిఫరెంట్గా ఉండేది కనుక్కోవాలి. చూడండి, యువి పక్కన ఉండే ఆల్ఫాబెట్స్, పిక్యూ, ఎల్ఎం, ఏబి అన్నీ పక్కన ఉన్నాయి. ఎన్జే మాత్రం డిఫరెంట్గా ఉన్నాయి. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. జడ్జ్. జడ్జ్ అంటే ఏమని రాశారు? ఎంఎక్స్ వైజేహెచ్. ఇప్పుడు ఓయుజిహెచ్టి అంటే ఏమని చెప్పాలా? జే అంటే 10, ఎం అంటే 13 అంటే +3 చేశారు. యు అంటే 21, ఎక్స్ అంటే 24 +3 చేశారు. జి అంటే 7, జే అంటే 10 +3 చేశారు. ఈ అంటే 5, హెచ్ అంటే 8 +3 చేశారు. నెక్స్ట్ ఇది మళ్ళీ చూద్దాం. ఓ అంటే 15 +3 చేస్తారు కదా. 15 + 3 అంటే 18. 18 అంటే ఆర్. యు అంటే 21 +3 అంటే 24 అంటే ఎక్స్. హెచ్ అంటే 8 +3 అంటే 11. 11 అంటే ఏమని? 11 అంటే కే అని. నెక్స్ట్ టీ అంటే 20. 20 + 3 23. 23 అంటే డబుల్-G. ఆప్షన్స్ ఇలా ఉండాలి. ఇక్కడ మిడిల్లో ఏమొస్తుందో మళ్ళీ చూద్దాం. ఆర్ఎక్స్ కేడబుల్-G, ఆర్ఎక్స్ కేడబుల్-G, ఆర్ఎక్స్ కేడబుల్-G. ఈ రెండు ఆప్షన్ రాంగ్. ఇక్కడ మిడిల్లో ఉండే దాని మీద ఫోకస్ చేద్దాం. డి అంటే 4. డి అంటే ఎంత? 4. వై అంటే 25. ఇక్కడ ఏం చేశారో చూద్దాం. డి అంటే 4 కదా, +26 కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే మనకు ఉండే ఆల్ఫాబెట్స్ 26 కాబట్టి జెడ్ 26 అయితే ఏ ఏమవుతుంది? 27 అవుతుంది. బి వచ్చి 28 అవుతుంది. సి వచ్చి 29 అవుతుంది. డి వచ్చి 30 అవుతుంది. ఈ లాజిక్ ప్రకారం డి అంటే 30 అని. 30 వచ్చి 25 అయింది. అంటే ఏం చేశాడు? -5 చేశాడు. జి అంటే 7. 7 - 5 అంటే 2. 2 అంటే ఏమని? బి. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. 6, 30. ఇది చాలా ఈజీ. ఫస్ట్ ఏం చేశాడు? ఇంటూ 5. నెక్స్ట్ ఏం చేశాడు? ఇంటూ 2. నెక్స్ట్ ఇంటూ 5. 60 × 5 300. నెక్స్ట్ ఏం చేశాడు? ఇంటూ 2. ఒకసారి ఇంటూ 5 చేస్తాడు, ఇంకోసారి ఇంటూ 2 చేస్తాడు. ఇంటూ 5 ఇంటూ 2. నెక్స్ట్ ఏం చేస్తాడో చూసి ఆన్సర్ని కామెంట్లో పోస్ట్ చేయండి. అందరూ ప్రతి ఒక్కరూ పోస్ట్ చేయాలి. ఆన్సర్ని కామెంట్లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ హౌ మెనీ స్క్వేర్స్. ఇక్కడ ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయో కనిపెట్టాలి. చూద్దాం. ఫస్ట్ పెద్ద స్క్వేర్స్ కౌంట్ చేద్దాం. ఇది 1, ఇది 2, 2 స్క్వేర్స్. సేమ్ అదే విధంగా కింద కూడా ఇదొకటి, ఇదొకటి, 2. ఓకేనా? నెక్స్ట్ ఇది పెద్ద స్క్వేర్. ఇక్కడికి 5 అయినాయి. నెక్స్ట్ ఇదొకటి, ఇదొకటి, 2. నెక్స్ట్ దీని మీద ఫోకస్ చేద్దాం. 1 2 3 4 4 స్క్వేర్స్
మళ్ళీ ఇది ఒక స్క్వేర్, 5 స్క్వేర్స్. మొత్తం ఎన్ని ఉంటాయి? 5, 7, 8, 10, 12. మొత్తం ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయి? 12 స్క్వేర్స్ ఉన్నాయి. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ మిర్రర్ ఈజ్ ప్లేస్డ్ ఆన్ ద షేడెడ్ లైన్. ఇక్కడ ఏం కనుక్కోమన్నారంటే మిర్రర్ ఇమేజ్ కనుక్కోమన్నారు. అంటే అద్దపు ఇమేజ్ కనుక్కోమన్నారు. ఎలా కనుక్కోవాలో చూడండి. మిర్రర్ ఇమేజ్ అంటే లెఫ్ట్లో ఉండేది రైట్లోకి వస్తుంది అంతే. ఇక్కడ లెఫ్ట్లో ఎం ఉంది కదా, రైట్లోకి ఎం వస్తుంది. రైట్లోకి ఎం రావాలి అంటే సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ రాంగ్. నెక్స్ట్. ఇంకా ఆన్సర్ ఏం కావచ్చు? ఫస్ట్ ఆప్షన్ కానీ ఫోర్త్ ఆప్షన్ కానీ. ఎలా చెక్ చేయాలో చూడండి. నెక్స్ట్. లెఫ్ట్లో ఎం ఉంది, రైట్లోకి ఎం వస్తుంది. లెఫ్ట్లో ఏ ఉంది, రైట్లోకి ఏ వస్తుంది. నెక్స్ట్ జీ, రైట్లోకి జీ వస్తుంది. నెక్స్ట్ పి, ఇది రైట్లో ఉంది. ఈ సర్కిల్ వచ్చి రైట్లో ఉంది. ఇది లెఫ్ట్లోకి రావాల. ఎందుకంటే రైట్లో ఉండేది లెఫ్ట్లోకి రావాల. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? లాస్ట్ ఆప్షన్. ఈ పిని యాజ్ ఇట్ ఈస్గా రాసేసాడు. మిర్రర్ ఇమేజ్ అంటే లెఫ్ట్లో ఉండేది రైట్లోకి రావాలా, రైట్లో ఉండేది లెఫ్ట్లోకి రావాలా. కాబట్టి ఆన్సర్ ఏ ఆప్షన్? థ్యాంక్ యూ ఎవరీవన్. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు అలా చేయడం వల్ల మన వీడియో అనేది ఎక్కువ మంది ఆడియన్స్కి రీచ్ అవుతుంది.